హాయ్ ఫ్రెండ్స్, దాదాపుగా అందరూ ఎక్కాలు లేదా టేబుల్స్ని 9 వరకు బాగానే నేర్చుకుంటారు. 10 మరియు 11th టేబుల్ కూడా ఓకే, కానీ ఆ తర్వాత 12th టేబుల్ నుంచి కొద్దిగా ఇబ్బంది పడతారు. ఈ వీడియోలో నేను 12th నుంచి 20 వరకు టేబుల్స్ని కంఠస్థం పెట్టకుండా 2 సింపుల్ ట్రిక్స్ వాడి ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. ముందుగా ఫస్ట్ ట్రిక్ చూద్దాం. 12 into 8 ఎంతో చూద్దాం. ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో దానిని 10తో మల్టిప్లై చేసి వేసుకోవాలి. అంటే 8 into 10 80 వేయాలి. అలాగే ఇంటూ 7 ఉంటే 7 into 10 70, ఇంటూ 9 అయితే 90 వేసుకోవాలి. సో ఇలా ఆ నెంబర్ని 10తో మల్టిప్లై చేసి వేసుకోవాలి. తరువాత దీనిలో ఉన్న లాస్ట్ నెంబర్ లేదా ఈ వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్తో ఈ నెంబర్ని మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ ఉన్న లాస్ట్ నెంబర్ 2తో ఈ 8ని మల్టిప్లై చేసి వేసుకోవాలి. 2 into 8 16. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. 80 plus 16 96 అవుతుంది. ఇది దీని వాల్యూ. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 14 into 7. ముందుగా ఈ 7 into 10 70 వేసుకోవాలి. నెక్స్ట్ ఈ వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్తో ఈ 7ని మల్టిప్లై చేయాలి. 4 into 7 28. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. 70 plus 28 98 దీని వాల్యూ అవుతుంది. అనదర్ ఎగ్జాంపుల్. 17 into 8 ఎంత? ముందుగా ఈ 8 into 10 80. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ 7తో ఈ 8ని మల్టిప్లై చేయాలి. 56. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. 80 plus 56 136 దీని వాల్యూ అవుతుంది. లాస్ట్ ఎగ్జాంపుల్ క్విక్గా చూస్తే 19 into 9 171 అవుతుంది. ఇప్పుడు సెకండ్ షార్ట్ కట్ ట్రిక్ చూద్దాం. 12 into 4 ఎంత? ముందుగా దీనిలో ఉన్న లాస్ట్ నెంబర్ లేదా ఈ వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్తో ఈ నెంబర్ని మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ ఉన్న లాస్ట్ నెంబర్ 2తో ఈ 4ని మల్టిప్లై చేసి వేసుకోవాలి. 8. తరువాత ఈ 4ని ఇక్కడ వేసుకోవాలి. సో దీని వాల్యూ 48 అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే 14 into 2. ముందుగా ఈ వన్స్ ప్లేస్లో ఉన్న 4ని ఈ 2తో మల్టిప్లై చేయాలి. 8. తరువాత ఈ 2ని ఇక్కడ వేసుకోవాలి. సో దీని వాల్యూ 28. ఈ 2 ఎగ్జాంపుల్స్లో మల్టిప్లై చేస్తే సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి మనకి ఈజీ అయింది. అదే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తే 14 into 9. ఇక్కడ ఈ వన్స్ ప్లేస్లో ఉన్న 4ని ఈ 9తో మల్టిప్లై చేస్తే 36 అవుతుంది. అంటే 2 డిజిట్స్ వచ్చాయి. ఇంతకు ముందులో సింగిల్ డిజిట్ కాదు. సో ఇలా 2 డిజిట్స్ వచ్చేటప్పుడు ఈ వన్స్ ప్లేస్లో ఉన్న వాల్యూని ఇక్కడ వేసుకొని ఈ టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని ఈ నెంబర్కి యాడ్ చేసి వేసుకోవాలి. అంటే టెన్స్ ప్లేస్లో ఉన్న 3ని ఈ 9కి యాడ్ చేసి వేయాలి. సో దీని వాల్యూ 126 అవుతుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే 16 into 8 ఎంత? ముందుగా ఈ వన్స్ ప్లేస్లో ఉన్న 6ని ఈ 8తో మల్టిప్లై చేస్తే 48 అవుతుంది. ఈ వన్స్ ప్లేస్లో ఉన్న 8 ఇక్కడ వేసుకొని టెన్స్ ప్లేస్లో ఉన్న 4ని ఈ 8కి యాడ్ చేసి వేయాలి. అంటే 4 plus 8 12. ఇక్కడ వేస్తే దీని వాల్యూ 128 అవుతుంది. ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ క్విక్గా చూస్తే 18 into 7. ముందుగా ఈ 8ని 7తో మల్టిప్లై చేస్తే 56. వన్స్ ప్లేస్లో ఉన్న 6 ఇక్కడ వేసుకొని టెన్స్ ప్లేస్లో ఉన్న 5ని ఈ 7కి యాడ్ చేయాలి. అంటే 12 ఇక్కడ వేస్తే దీని వాల్యూ 126 అవుతుంది. ఈ విధంగా మీరు ఏ ట్రిక్ వాడి అయినా ఈజీగా టేబుల్స్ లేదా ఎక్కాల్ని బైహార్ట్ చేయకుండా నేర్చుకోవచ్చు. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే పెన్ను పేపర్ లేకుండా కూడా మైండ్లో క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.